హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ఈ స్టోరీ వింటుంటే మీకు ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా స్టోరీ రన్ అవుతూ ఉంటే మీకు క్లియర్ అవుతూ ఉంటాయి. ఇక రుద్రనేత్రుడి స్టోరీ 8వ భాగంలోనికి వెళ్ళిపోదాం. అసలే పెద్ద కొండకోతివి, ఇంకా ఆ డ్రగ్స్ తీసుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు నీ గురించి అని మొహం చీదరించుకుంటున్నట్లుగా పెట్టుకుంటుంది యష్మి. ఇందుకేనే నేను నిన్ను ప్రేమించింది. నా గురించి నీకు ప్రతీదీ తెలుసు. భర్త గురించి తెలిసిన భార్యకి ఎక్కడైనా దొరుకుతుందా? అందుకే నేను నిన్ను ప్రేమించేది అంటూ ఆమె కింద పెదవి పట్టుకొని లాగుతాడు రుద్ర. యష్మి అసహ్యంగా అతని చూస్తూ అతని చేతిని విసిరి కొడుతుంది. అబ్బా, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా ఏంటో నా మీద ఉన్న ప్రేమతోనే చేస్తున్నావు అనిపిస్తుంది నాకు. అసలు నీ మీద కోపమే రావట్లేదు తెలుసా అని నవ్వుతూ మాట్లాడతాడు రుద్ర. నేత్ర సీరియస్గా, రుద్ర ఇక్కడ నుంచి వెళ్ళిపో, కనీసం ప్రశాంతంగా మమ్మల్ని భోజనం కూడా చెయ్యనియవా అని అసహనంగా అన్నాడు. రే సెక్యూరిటీ, నిన్నెవర్రా ఇప్పుడు కదిలించింది? నీ ప్రశాంతతకి ఎవరడ్డొచ్చారు? తింటున్నావు కదా ఒక కొంబం, తిను. మా అంకుల్ బిజినెస్ చేసి కష్టపడి సంపాదించిందంతా కూడా ఇదిగో నువ్వు ఇలా తిని తగలేయడానికి సరిపోదు ఏమో అని వెటకారంగా అన్నాడు రుద్ర. రేయ్, మాటలు మర్యాదగా రాని అంటూ సీరియస్గా వేలు చూపిస్తూ తన ప్లేస్లో నుంచి లేస్తాడు నేత్ర. రేయ్, ఇప్పుడు నువ్వు ఎంత అరిచినా కూడా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరులే కానీ కూర్చో. ఎందుకు నీకు ఈ ఆయాసం, ఈ ఆరాటం అని చాలా రెక్లెస్గా మాట్లాడాడు రుద్ర. రుద్ర, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఆ తర్వాత నేను నా లిమిట్స్ క్రాస్ చేస్తానంటే మాత్రం నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది అని అన్నాడు నేత్ర. లిమిట్స్ లిమిట్స్ అని 2 సార్లు అని, అంత భయంకరంగా నువ్వేమి పేకలేవులే కానీ అంతగా లిమిట్స్ అంటున్నావు, ఎక్కడున్నాయిరా అని చుట్టూ చూస్తూ, నువ్వు అంటున్న ఆ లిమిట్స్ నాకు ఇక్కడ ఏమీ కనిపించటం లేదే, నీకేమైనా కనిపిస్తున్నాయా నేత్ర అంటూ యష్మి చేతిని పట్టుకొని అడుగుతాడు రుద్ర. నీలాంటి పోరంబోకులకి ఇలాంటి లిమిట్స్ ఇవన్నీ ఎలా తెలుస్తాయిరా ఎద్దవా, ముందు నా చెయ్యి వదులు అంటూ అతని నుండి తన చేతిని విసురుగా లాక్కుంటుంది యష్మి. ఏంట్రా, ఒక అమ్మాయి అంతగా చీదరించుకొని అసహించుకుంటూ ఉన్నా కూడా ఇంకా తన వెంటే ఇలా పడుతూ ఉండటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? అయినా అసలు అలా ఎలా వద్దన్నా కూడా వెనకపడతావురా అని అన్నాడు నేత్ర. సిగ్గా? అసలు అలాంటిది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇంతకీ దానిని ఏ పదార్థంతో తయారు చేస్తారు బాబు, చెబితే నేను కూడా తయారు చేసుకొని వాడుకుంటాను అని వెటకారంగా అంటాడు రుద్ర. రుద్ర అలా మాట్లాడుతుంటే తిరిగి వాళ్ళకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాదు. మొదటి నుంచి కూడా అతనంటే ఒక రకమైన అసహ్యం వాళ్ళ మనసులో ఉండిపోవటంతో అదే అతను అలా మాట్లాడుతూ ఉన్నా కూడా ఇంకా మాట్లాడి వాళ్ళ విలువను వాళ్ళు తగ్గించుకోవాలి అనుకోక సైలెంట్గా ఉండిపోతారు నేత్ర యష్మి. యష్మి నేత్ర ఇద్దరికి మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపే చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా, ఎంబేజ్డ్గా అనిపిస్తూ ఉంటుంది. కోపంగా, అసహ్యంగా అక్కడ ఉన్న చాలామంది రుద్రని చూస్తూ ఉంటారు. ఇక చూడడం తప్ప ఏమీ చేయలేరు కదా. అందుకే కొంతమంది తింటూ ఉన్నది కూడా ఆపి అదేదో ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నట్లుగా జరుగుతున్నది చూస్తూ ఉన్నారు. రుద్ర చుట్టూ ఒకసారి చూసి, ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందని ఓ కళ్ళు పెద్దవి చేసుకొని మరి ఇక్కడ చూస్తున్నారు? మీ బాక్సుల్లో ఉన్న అన్నం కూర మీకు నచ్చటం లేదా? మాదేమైనా సినిమా అనుకుంటున్నారా ఏంటి? ఓ కళ్ళు పెద్దవి చేసుకొని మరి మా వైపే చూస్తున్నారు. సైలెంట్గా తలదించుకొని తినండి అని గట్టిగా గర్జించాడు. అప్పటి వరకు వాళ్ళ వైపే సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్న అందరూ కూడా భయంతో తినటం మొదలుపెట్టారు. యష్మి అక్కడ ఉండలేక, రుద్ర మాటలను తట్టుకోలేక క్లాస్ రూమ్ వైపుకి వెళుతూ ఉంటుంది, రుద్రని చీదరింపుగా చూస్తూ. నేత్ర కూడా రుద్రని కోపంగా చూస్తూ ఎంత చెప్పినా వీడు మారడు అని అనుకుంటూ యష్మి వెనకే వెళతాడు. అక్కడ సంధ్య ఒక్కటే కూర్చొని భయంగా బిత్తరు చూపులు చూస్తూ ఉంటుంది రుద్ర వైపు. రుద్ర, ఏంటే సంధ్య నా వైపు అలా భయంగా చూస్తున్నావు? నేనేమైనా నిన్ను కొట్టానా, తిట్టానా? అయినా ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ఒకవేళ నా ఫేస్ మీద
నన్ను చూస్తే భయపడాలి ఏమైనా రాసుకున్నానా అని అన్నాడు. ఆ మాటకు సంధ్య ఏమీ మాట్లాడకుండా బిక్కుబిక్కుమంటూ చూసింది. నువ్వైనా నీ ఫ్రెండ్కి చెప్పొచ్చు కదా నన్ను ప్రేమించమని. నేను దాని వెనక పడుతున్నానని ఓ టెక్కు చూపిస్తుంది. కాస్త నేను మంచోడిని అని రిఫర్ చేయొచ్చు కదా అని హెయిర్ సరి చేసుకుంటూ అంటాడు రుద్ర. సంధ్య ఇంకా భయంగా అతని వైపు చూస్తూ, అమ్మో నేనా? అయినా లవ్కి ఎవరైనా రిఫర్ చేస్తారా అని భయంగానే అడుగుతుంది. నేనా ఏంటి? నువ్వే కదా దానికి బెస్ట్ ఫ్రెండ్వి. వాడంటే సెక్యూరిటీగానే పనికి వస్తాడు, నువ్వు మాత్రం మంచి ఫ్రెండ్వే కదా. ఓ సలహా ఇచ్చి పడేయచ్చు కదా మన గురించి. రుద్ర చాలా మంచివాడు, అతనిని ప్రేమించమని నువ్వు చెబితే నీ ఫ్రెండ్ వింటుంది కదా, ఏమీ పర్వాలేదు. ప్రేమకి కూడా ఇలా రిఫర్ చేయొచ్చు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే చెప్పు, వాడిని తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా నేను అని నవ్వుతూ కాలర్ ఎగరేస్తూ అంటాడు రుద్ర. అమ్మో నా వల్ల కాదు ఈ పనులన్నీ అని సంధ్య భయంగా అక్కడి నుంచి పరుగో పరుగు. ఆమె అలా పరిగెత్తటం చూసి రుద్ర గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. రుద్ర ఎక్కడ ఉన్నాడా అని క్లాస్ రూమ్ నుంచి వెతుక్కుంటూ అప్పుడే క్యాంటీన్కి వచ్చిన కరణ్, రేష్మ ఇద్దరూ కూడా, ఏంట్రా ఆ సంధ్య అలా పరిగెడుతుంది, నువ్వేమో ఇక్కడ కూర్చొని తీరిగ్గా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతారు. ఏమీ లేదులేరా, ఆ సంధ్యకు చిన్న జర్కిచ్చాను అంతే, పాపం బిడ్డ దడుచుకొని భయపడి పారిపోయింది అని నవ్వుతూ అంటాడు. రేష్మ సరేరా ఇంతకీ మనం ఏం తిందాం అని అడిగింది. నేను ఆల్రెడీ తినేశాను, మీరు ఇంకా లేట్గా వచ్చారు ఇక్కడికి, మీకేం కావాలి అంటే అది తీసుకొని తినండి అంటూ అక్కడి నుంచి వెళతాడు రుద్ర. రేష్మ రుద్ర చేతులు పట్టుకొని, ఏంట్రా మా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? అసలు ఈ మధ్య మాతో సరిగా మాట్లాడటమే లేదు, నాతో టైం స్పెండ్ చేయటం లేదు, ఎంతసేపు ఉన్నా యష్మి అంటూ తన వెనకే తిరుగుతున్నా అని మనసులో ఉన్న కోపాన్ని బయటకు చూపించకుండా చాలా నార్మల్గా ఉంటూ అడిగింది. రుద్ర అక్కడ నుంచి వెళుతూ ఉన్నవాడు కాస్త ఆగి అక్కడ కూర్చొని, అబ్బా ఏంటి ఇప్పుడు మీ బాధ? మీకు తెలుసు కదా తనంటే నాకు ఇష్టం, తనని ప్రేమిస్తున్నాను అని, అందుకే కాస్త టైం తనతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను అని అదో రకంగా చెప్పి, ఇక మీతో టైం స్పెండ్ చేయం అంటారా? నాకు కుదరటం లేదురా, అసలు క్లాస్కి రావటం అంటేనే నాకు పరమ చిరాకు, కష్టం. మనం కలిసేదే క్లాస్లోనే, బయట డాడీ మొన్నటి వరకు ఎలక్షన్స్ అయి బిజీగా ఉన్నారు, నేను కూడా డాడీతో ఉండాల్సి వచ్చి మిమ్మల్ని కలవలేకపోయాను, డాడీతో తిరుగుతూ ఉండటంతో. ఇక ఇప్పుడే కదా కాస్త ఫ్రీ అయింది, చిన్న చిన్న వర్క్ ఉంటాయి కదా, అందుకే మిమ్మల్ని కలవటం లేదు, వదిలిపెడుతున్నాను. ఎంతైనా మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళిద్దరి చేతులని పట్టుకుంటాడు రుద్ర. ఇద్దరు కూడా నవ్వుతూ రుద్ర చేతిలో చేతిని కలుపుతారు. అలా ముగ్గురు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక క్యాంటీన్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా తిని వెళ్ళిపోతారు. లంచ్ బ్రేక్ కావటంతో లెక్చరర్స్ అందరూ కూడా ఒకే చోట కలిసి వాళ్ళ రూమ్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. దాక్షాయిని తోటి లెక్చరర్ దాక్షాయినితో, ఏంటి మేడం, రుద్ర మిమ్మల్ని చూసి చాలా భయపడుతున్నాడు, ఇక కాలేజీలో ఏ ఒక్కరిని చూసినా కూడా అస్సలు పట్టించుకోడు, అసలు అతని క్యారెక్టర్ ఏంటో ఏమీ అర్థం కావటం లేదు, కాలేజీకి ఎప్పుడో ఒక రోజు వస్తాడు, ఆ వచ్చిన రోజు కూడా ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు, అసలు అతను ఎప్పుడు కాలేజీ నుంచి వెళ్ళిపోతాడా అని కాలేజీలో ఉన్న మన లెక్చరర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆఖరికి ప్రిన్సిపల్తో సహా. కానీ మీరు మాత్రం అతన్ని భలే హ్యాండిల్ చేస్తారే అని అన్నది. దాక్షాయిని తింటూ ఉన్నది కూడా ఆపి, నేను అతనిని హ్యాండిల్ చేయటం ఏంటి, మీ పిచ్చి కానీ, మనం ఒకరిని హ్యాండిల్ చేయగలమా? అసలు అది జరిగే పనేనా? వాళ్ళు ఇంకా చిన్నపిల్లలా మనం చెప్పిన మాట వినటానికి అని మరలా తింటూ ఉంటుంది దాక్షాయిని. అదేంటి మేడం అలా అంటారు? అసలు ఎంత గొడవ జరుగుతున్నా ప్రిన్సిపాల్ ఎదురుగా వెళ్ళినా కూడా ప్రిన్సిపాల్ అని కూడా లెక్క చేయకుండా బెదిరించి ఒక్కొక్కసారి అయితే ప్రిన్సిపాల్ని కొట్టడానికి కూడా వెనకాడడు. అటువంటిది మీరు గట్టిగా ఒక్క అరుపు రుద్ర అని పిలిచారంటే చాలు, ఎంత గొడవ జరుగుతున్నా కూడా ఆపి సైలెంట్గా తలదించుకొని ఉంటాడు. కాకపోతే అప్పుడప్పుడు మీ వైపు కూడా కోపంగా చూస్తాడు అనుకోండి, కానీ అందరిలా మీదకి వచ్చినట్లుగా మీ మీదకి మాత్రం రావటం లేదు. దాక్షాయిని నవ్వుతూ, అది మనం పిల్లల్ని చూసే విధానంలోనే ఉంటుంది, నేను మంచి చెడు రెండూ చెబుతాను,
జరిగింది ఏంటి అని కనుక్కొని ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి శిక్ష వేస్తాను. అంతేకాని ప్రతిసారి రుద్రని నేను కొడతాను, తిడతాను, అతనిని హ్యాండిల్ చేస్తాను, నన్ను చూసి అతను భయపడతాడు అనేది ఏమీ జరగదు. అతను సీఎం కొడుకు కదా, కాస్త ఆ అహం, పొగరు, ఈగో అనేవి సహజంగానే అతనికి ఉంటాయి. వాటిని మన దగ్గర కూడా చూపించాలి అని చూస్తాడు. కానీ నువ్వు కూడా ఈ కాలేజీలో ఒక స్టూడెంట్ అని అతనికి తెలియజేసే విధంగా మనం చెబితే అతను మన మాట వింటాడు. అంతేకాని అతనిని తిరిగి మనం బెదిరిస్తూ రెచ్చగొడుతూ ఉంటే అతను కూడా అలా రెచ్చిపోతూ మనకి తిరగబడుతూ ఉంటాడు. అంతకుమించి ఇక ఏమీ ఉండదు అని చెప్పి తను తినటం అయిపోవటంతో వెళ్ళిపోతుంది క్లాస్కి. ఎంతైనా మీరు గ్రేట్ మేడం, అందరినీ అలా చూడగలలేం, మీ వల్లే సాధ్యం, మా వల్ల అసలే కాదు. ఏంటో అతనిని చూస్తుంటే ఒక వీధి రౌడీ ఉన్నట్లుగానే ఉంటాడు అని వెళ్తూ ఉన్న దాక్షిణాయని చూస్తూ అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు వింటున్న పక్కన ఉన్న ఒక మగ లెక్చరర్, నేను కూడా ఈ మేడంలానే చెప్పాలి అని చూశాను. అతను నా వైపు పైనుండి కింద వరకు ఒకసారి చూసి, మీకు ఒక అమ్మాయి ఉంది కదా, తను ఇంటర్ చదువుతుంది కదా, తను సేఫ్గా ఇంటికి రావాలి అని లేదా అని వంకరగా అన్నాడు. ఇక అంతే, నాకు భయం వేసింది. ఇక అప్పటి నుంచి నేను క్లాస్లో రుద్ర ఉన్నా లేకపోయినా పట్టించుకోవటం మానేశానండి. ఉంటారండి బాబు కాలేజీలో సంవత్సరానికి ఒక స్టూడెంట్ అయినా ఈ రుద్ర లాంటి వారు ఉంటారు. ఏంటో వీళ్ళని మనం ఎలా బాగు చేయాలో ఏంటో, మన వల్ల అయితే కాదు అని అందరూ కూడా తింటూ రుద్ర గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇంతకీ యష్మి రుద్రని ప్రేమిస్తుందా? తన మనసులో ఇప్పటికే నేత్ర మీద ఇష్టం ఉండటంతో అతడినే ప్రేమిస్తుందా? సాత్విక పరిస్థితి ఏంటి? మీకు ఇవన్నీ తెలియాలి అంటే స్టోరీ చదువుతూ ఉండాలి. ఇంతకీ కాలేజీలో అందరూ రుద్ర గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఇక ఫ్యూచర్లో రుద్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? తిరగబడతారా అందరూ, లేదంటే ఇలానే సాగిపోతూ ఉంటారా? ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.